చెప్పుకోవాల్సింది. ఏ మహామహులైతే ఈ వేళ ఆశీనులు అయ్యారో, ఏ మహామహునికైతే వాళ్ళు చేసిన సేవలను గుర్తించి గౌరవించి ఇలా సన్మానం చేస్తున్నారో ఆ మహానుభావుల గురించి మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా కె విశ్వనాథ్ గారు ఏమి చరిత్ర అయింది, ఏమి చరిత్ర అయింది. ప్రపంచ చలనచిత్ర పటంలో తెలుగు జాతి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని శంకరాభరణంతో చాటి చెప్పిన మహా దిగ్దర్శకుడు శ్రీ కె విశ్వనాథ్ గారు. తెలుగు జాతి చిత్ర పరిశ్రమ దర్శకులకే కాదు, 24 క్రాఫ్ట్స్కే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారి ప్రతి వారికి కూడా గర్వకారణం. నమస్కారం అండి విశ్వనాథ్ గారు, ధన్యవాదాలు మీకు. విశ్వనాథ్ గారి గురించి చెప్పుకోవాలంటే శంకరాభరణం తర్వాత ఒక శకం అయితే శంకరాభరణం ముందు మరో శకం, బిఫోర్ క్రిస్ట్ ఆఫ్టర్ క్రిస్ట్ లాగా. చాలా మంది ఆయన ఈ మధ్యలో ఆఫ్టర్ క్రిస్టే మారుతున్నారు, బిఫోర్ క్రిస్ట్ ఎవరు మాటట్లా. ఆయన బిఫోర్ క్రిస్టు, కాలం మారింది, శారద, ఈ చిన్ననాటి స్నేహితులు, ఎటువంటి సినిమాలు తీశాడు మహానుభావుడు, జీవన జ్యోతి, ఏమి హిట్స్, ఎంతమందిని పరిచయం చేశాడు మహానుభావుడు. కక్కని శంకరాభరణం నేను చెప్పవసరంలా, ఓ సాగర సంగమం, స్వాతముత్యం, ఇంకొకటా రెండు జగన్ జనరే మొత్తం అంతా ఇచ్చాడు ఆయన. ఆ మహానుభావుడు తపస్వి. అలాంటి తపస్సుకి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మిత్రులారా, మీకు సంగతి తెలియాలి, చెప్పాలి. మద్రాసు సినిమా పిచ్చి మీద వచ్చిన నేను సామాన్య రైతు బిడ్డని. మా అమ్మ ఇచ్చిన 70 రూపాయలు అయిపోయాయి. మద్రాసు పాండీ బజార్ రోడ్ల మీద తిరుగుతున్నా. ఆ దశలో మా గురుగారు శ్రీ దాసన్ నారాయణరావును ఆదరించి నన్ను అటుగా మీ అందరికీ పరిచయం చేశారు. మహానుభావుడు దాసన్ నారాయణరావు గారు. ఆ సమయంలో శారదాస్, మీరు నమ్మండి మిత్రులారా, తాతమ్మ షూటింగ్ జరుగుతారు కెళ్ళా ఇంటర్మీడియట్ కుర్రాన్ని. నేనేదో పెద్ద యాక్టర్ను, ఉట్టిదే నేనే స్టేజ్ యాక్టర్ అది ఏం కాదు, జస్ట్ ఏదో సినిమా యాక్టింగ్, సినిమా పిచ్చోడిని. నాగేశ్వరరావు గారు లాగా రామారావు గారు ఇమిటేట్ చేయడమే. నా ఇమిటేషన్ చూసి జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ శరభయ్య గారు ఈయన తీస్తున్న బాలయ్య గారి సినిమా నేరము శిక్షలో 170 మందిలో ఒకడే యాక్ట్ చేశారు. రాముని బంటునరా సీతారాముని బంటునరా అని 170 మందిలో ఒకడిని. నా రెండో సినిమా శారద, ఇంటర్మీడియట్ పాస్ అయిన వెళ్ళిపోయాను. అందులో ప్రపంచంగా మేకప్ వేశారు, అది కూడా దర్శకుడు అయినాయి. కాబట్టి సభాముఖంగా విశ్వనాథ్ గారు మీకు నమస్కారం అండి.